హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నాము శ్రీశైలం ప్రాజెక్టు. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్కు ఆయువు పట్టు లాంటిది. ఇప్పటి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడా సాగునీరు, త్రాగునీరు, ఎన్నో అవసరాలు తీరుస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమైనది. కృష్ణానది పైన ఆనకట్ట కట్టి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పవర్ హౌస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. అక్కడ కనిపిస్తున్నది పవర్ హౌస్ అది తెలంగాణకు సంబంధించి. ఈ రెండు పవర్ హౌస్ల వల్ల కూడా ఆంధ్ర తెలంగాణకు ఒకప్పుడు చాలా అవసరాలు తీర్చేంత కరెంటు ఉత్పత్తి అయ్యేది. ఆ మాటకు వస్తే ఇప్పుడు కూడా వాళ్ళకు కావాల్సినంత కరెంటులో కొంత భాగం ఈ ప్రాజెక్టు నుంచి వస్తుంది. ఈ ప్రాజెక్టు కింద ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. గాలేరు నగరి సుజల సెవంతి కావచ్చు, హంద్రినీవా ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఆర్బీసీ కావచ్చు, తెలుగు గంగ కావచ్చు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఇంకా తెలంగాణ విషయానికి వస్తే ఎస్ఎల్బీసీ అని, శ్రీరామ్ సాగర్ అని చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. కొన్ని వందల వేల ఎకరాలు, ఇంకా చెప్పాలంటే లక్షల ఎకరాలు ఈ ప్రాజెక్టు కింద సాగవుతున్నాయి. కొన్ని వందల ఊర్లకు తాగునీరు అవసరాలు తీరుస్తున్నాయి. కృష్ణాపై కట్టిన ఈ ఆనకట్టల్లో ఎక్కువ శాతం నీళ్లు వినియోగంలోకి వస్తున్న నదుల్లో కృష్ణమ్మ తల్లి కూడా ఒకటి. దానికి లాస్ట్ ఇదే ఆనకట్ట కావచ్చు, పెద్ద ఆనకట్ట. దీని తర్వాత ప్రకాశం బ్యారేజ్ ఉంది, అది వేరే విషయం అనుకోండి. చాలా ముఖ్యమైన నది వ్యవస్థ. మన ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడులకు కూడా ఎంతో అవసరమైన నీటిని ఇక్కడ నుంచి సరఫరా చేయబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.